నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో ఆ. కష్టము సుఖము సుఖము. ఎలా అయితే ఎండాకాలం వస్తుందో, ఎలా అయితే వర్షాకాలం వస్తుందో, ఎలా అయితే చలికాలం వస్తుందో, అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం మూడు మన జీవితంలో ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. ఉమ్, మరి భగవంతుడు ఏం చేస్తాడు? ఉమ్, భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా? ఆ, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, వాడు నా పనివాడు, నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి, ఇలా భగవంతుని భావిస్తారు. ఇది కరెక్ట్ అయ్యయ్యో. భావన అంటారా? చాలా తప్పు ప్రభుజీ. తప్పేనా? మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుడికి? ఉమ్, మనం భగవంతుడి సేవ చేయాలా, భగవంతుడు మన సేవ చేయాలా? మనమే భగవంతునికి సేవ మరి మనం ఆలయానికి వెళ్ళి చేస్తుంది, నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసాయి అంతే. అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం. మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి. మనం అవును. భగవంతుడు కష్టాలు ఇవ్వడు, ఉమ్, భగవంతుడు కష్టాలు తీసేయడు. ఉమ్, భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే. కష్టం రూపంలో మనకి ఏదైనా మనం చెడు మార్గంలోకి వెళితే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు, ఎక్కువ ప్రమాదం జరగకుండా. అంతేకాని ఉమ్, మనల్ని ఎప్పుడూ భగవంతుడు ఉమ్, కష్టాలు పెట్టడు, కష్టాలని ఆపడు. ఉమ్.